హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కొండకెళ్ళిపోతున్నాను. భయంకరమైన సేన్‌లోకి. ఇప్పుడైతే భయంకరమైన సేల్‌లోకి ఎంటర్ అవుతున్నాము. చూపిస్తాను మీకు. మా ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాము. ఇదిగోనండి చూపిస్తున్నాను భయంకరమైన చేను. ఎందుకు భయంకరమైన చేను అన్నానంటే, మొక్కలు ఎంబట, ఈ ఆకు ఎంబట చాలా ముల్లులు ఉంటాయండి పైనాపిల్ అనేది. ఇది సేకరించాలంటే చాలా కష్టము. కొన్ని పైనాపిల్ పండ్లయితే సేకరించామండి. చూడండి ఏ విధంగా ఉన్నాయి. రసాయన ఎరువులు లేకుండా తాజాగా పండించే మా పంట అండి చూడండి. కానీ రేట్ మాత్రం అయితే తక్కువగా ఉంటదండి. కొన్నైతే కుళ్ళిపోయాయి. కొన్ని బాగున్నాయన్నమాట. మా వదిన, మా మేడం గారైతే సేకరించిన పైనాపిల్ అయితే ఇంటికి తీసుకెళ్తున్నారు. పైనాపిల్ తోటకొచ్చే ప్రతిసారి పండనేది తినడం అలవాటయింది మాకు. ఈ పంట చాలా కష్టమండి. ఎందుకంటే ముళ్ళుంటాయి గదా! ఎంత కష్టమైనప్పటికీ రేటు మాత్రం లేదనమాట మాకు. ఒక్కో కాయకి 15, రూ. 10, రూ. 7 అలాగెళ్తదనమాట. కానీ ఒకసారి ఈ చేనులో అడుగు పెడితే గాని మనం కష్టం ఏంటో తెలుస్తదనమాట ఈ చేనులో. చూడండి పైనాపిల్ మొక్క చూపిస్తున్నాను దగ్గరెళ్ళి. దగ్గర నుంచి చూడండి. ఆకు ఇరువైపులా కూడా ముల్లులు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదే పైనాపిల్ తోట అనమాట. అదిగోండి ఒక్కటే పండిందనమాట. చూడండి ఏ విధంగా ఉందో పైనాపిల్ అనేది. మా గిరిజనులందరూ పండించే పంట పసుపు, కొండ చీపురు, అల్లం వీటితో పాటు ఈ పైనాపిల్ కూడా ఒకటండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక పండుని తీసాననమాట, పైనాపిల్ పండు. మొక్కలు కూడా బాగానే వచ్చాయి. ఇప్పుడు ఖాళీగా ఉన్న ప్లేస్లో ఈ మొక్కలు తీసి మళ్ళీ నాటుతామన్నమాట. ఇప్పుడు మేము తీసిన పైనాపిల్ పండుల్ని మేమైతే వేరే దగ్గర కుప్పెట్టి అక్కడి నుంచి సంతకి తీసుకెళ్తామన్నమాట అమ్మడానికి. అలా పైనాపిల్ కోసం చూస్తుంటే మేమైతే మాకు ఒక కుక్కులు కనిపించాయన్నమాట. అదేం కుక్కులో కాదు, ఇది చనిపోయిన మాడి చెట్లు కుక్కలు అనమాట. ఇదిగోండి ఏ విధంగా ఉన్నాయి అన్నమాట. మాడి చెట్టుకి పుట్టిన కుక్కలు. అది కాకుండా జీడి చెట్టుకి కూడా అలాగా వచ్చిన కుక్కలు కూడా మేము ఇష్టంగా తింటాం మా గిరిజనులందరూ. ఇది చూడండి ఇక్కడ పనసకాయలు ఉన్నాయన్నమాట. పండో కాయో తెలుసుకోవడానికైతే ఇలాగ కొడతాం మేము. పండు అయితే వేరే సౌండ్ వస్తుందన్నమాట. చూడండి ఏ విధంగా ఉన్నాయో పనసకాయలు అనేది. చూడండి పనస చెట్టు అనమాట ఇది, ఎలా కాసాయో. ఈ సంవత్సరం అయితే బాగా కాయలు ఇచ్చాయి అనమాట ఈ చెట్టు. ఇప్పుడు మేము సేకరించిన పైనాపిల్ని ఇక్కడ కుప్పెట్టామండి. చూడండి కుప్ప ఎలా పేర్చామనేది చూడండి. ఇక్కడ నుంచి మళ్ళా మేమైతే సంతకి తీసుకెళ్తాము. కుప్పెట్టిన పైనాపిల్ ఈ విధంగా ఉన్నాయండి. చాలా పండిందనమాట. కొన్ని అయితే జంతువులు, ఎలకలు, ఉడతలు చాలా తినేసాయి, పాడైపోయాయి అన్నమాట. చూడండి స్వచ్ఛమైన పైనాపిల్ పండండి. ఇదిగోనండి మేము ఎక్కువగా కొండల్లో పండిస్తాము. చూడండి ఇవన్నీ పైనాపిల్ తోటే. కానీ ఒక్క చోట్లోనే మేము ఒక 2, 3 రకాలు పంట పండిస్తాము. ఇప్పుడైతే ఎత్తైన కొండకి వచ్చాము. ఇక్కడ కూడా మేమైతే పైనాపిల్ కొన్ని వేసి ఉన్నాము. ఇది సాధారణంగా ఇది కొండ చీపురు అండి. కొండ చీపురులో కూడా మేమైతే ఈ పైనాపిల్ పంట అనేది కొంతవరకు వేసాము. ఇప్పుడైతే ఆ కొండ నుంచి అయితే మేము కిందకి దింపుతున్నాము. చూడండి కొండ అయితే చాలా ఎత్తుగా ఉంది. పైనుంచి కిందికి మెల్లగా నడవాలి. ఒకసారి జారిపడ్డామా చూస్తున్నారు కదా, చిన్న కనిపిస్తున్నాయి కొండలు. అంటే మేము ఉండే కొండ ఎంత ఎత్తుగా ఉంటుందన్నమాట. ఇదిగోండి చాలా జాగ్రత్తగా నడవాలండి. ఇంకా సేకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలి, లేకపోతే ఈ పైనాపిల్ మొక్కలు ఉంటాయి కదండి, ముళ్ళలు, అది గీరిస్తాయి అన్నమాట మనకి. బై బై ఫ్రెండ్స్, నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.